Hello, babes. Welcome to your latest favorite Big Boss Telugu YouTube channel. This is Anthony. ఫికర్లేదు దీంతోని వచ్చేసా లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూతోని మరే మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఈరోజు అయితే మనం మాట్లాడుకోబోతున్నాం డే 2 రివ్యూ. ఈరోజు అయితే మనం చాలా టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. చాలా పాయింట్స్ అయితే నోట్ చేశాను. ఎపిసోడ్ ఓపెన్ చేయగానే బిగ్ బాస్ కామనర్స్ అందరినీ కలిపి సెలబ్రిటీస్లో ఎవరో ఒకరిని నామినేట్ చేయమని అడుగుతారు. అయితే ఇక్కడ కామనర్స్ అందరూ సంజనాని ఎంచుకుంటారు. వాళ్ళు ఇచ్చే రీజన్స్ ఏంటంటే, 1 బ్యాక్ బిచ్చింగ్, 2 నెగిటివ్ వైబ్స్ వస్తుందని చెప్పింది అయితే మనీష్, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారని చెప్పింది ప్రియా. అయితే సంజన బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నా అనే దానికి ఒప్పుకోవట్లేదు. బ్యాక్ బిచ్చింగ్ అనేది చాలా పెద్ద వర్డ్ అని సంజన గారు చెప్పారు. అందులో 100% నిజం ఉంది. బ్యాక్ బిచ్చింగ్ అనేది అంత ఈజీగా యూజ్ చేయాల్సిన పదం అయితే కాదు. బ్యాక్ బిచ్చింగ్ వల్ల నెగిటివ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ ఎంతో మంది ఉన్నారు బిగ్ బాస్కి సంబంధించి, అన్ని లాంగ్వేజెస్లో కూడా. డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి చూసారు, అలాగా బిగ్ బాస్ హౌస్కి సంబంధించి ఏదైనా డోంట్ ఉందంటే ఆ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది బ్యాక్ బిచ్చింగ్ అనేది చేయకూడదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడేలా ఉండదు. బిగ్ బాస్ ఫార్మాటే అది. ఏమున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫేస్ టు ఫేస్ చెప్పగలిగేలా ఉండాలి. అలా లేకుండా బ్యాక్ బిచ్చింగ్ చేసిన వాళ్ళు డెఫినెట్గా టైటిల్ అయితే విన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సో సంజన గారు బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు అని చెప్పడం 100% కరెక్ట్. కానీ ఆవిడ నిజంగా బ్యాక్ బిచ్చింగ్ చేసిందా లేదా, చేస్తే ఎలా చేసింది, ఎవరి మీద చేసింది అనేది కామనర్స్ చెప్పలేదు, సెలబ్రిటీస్ చెప్పలేదు. కానీ ఫ్లోరా సైని, ఆశా సైని ఉంది చూసారా, ఆవిడ మాత్రం బ్యాక్ బిచ్చింగ్కి సంజనాకి ఏదో రిలేషన్ పెడదాం అనేది ట్రై చేశారు. ఇక్కడ ఫ్లోరా సైని గారి పాయింట్ ఏంటంటే, నిన్న ఎపిసోడ్లో ఫ్లోరా సైని గారి రిలేషన్ గురించి టాపిక్ వచ్చినప్పుడు సంజన గారు ఫ్రీ బర్డ్ అనే వర్డ్ అయితే యూజ్ చేశారు. ఫ్రీ బర్డ్ అని సంజన గారు ఏ ఉద్దేశంతో చెప్పారని ఆవిడ చెప్తున్నారంటే, యూ కెన్ గో హోమ్ వెన్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనే సెన్స్లో చెప్పానని సంజన గారి పాయింట్. కానీ ఫ్లోరా సైని గారు ఫ్రీ బర్డ్ అనే దానికి డబుల్ మీనింగ్ తీసుకున్నారు. డబుల్ మీనింగ్ అంటే మనకు తెలిసింది ఫ్రీ బర్డ్ అనే దానికి ఏంటనే, రిలేషన్లో లేకుండా ఫ్రీ బర్డ్ అంటే ఏంటి అంటే ఎంతైనా తిరగచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనే దానికి వస్తుంది జనరల్ మీనింగ్. ఆ సెన్స్ లో తీసుకున్నారు ఫ్లోరా సైని గారు. అయితే అప్పటికప్పుడు ఏదో చిన్న డిస్కషన్ అయితే నడిచింది. అది సార్ట్ అవుట్ అయిందో లేదో మరి తెలియదు, మేబీ అయి ఉండకపోవచ్చు. అందుకే ఫ్లోరా సైని గారు ఆ టాపిక్ తీసుకొచ్చి, మీరు ఫ్రీ బర్డ్ అన్నారు కదా, అది బ్యాక్ బిచ్చింగ్ అన్నట్టు ఏదో రిలేషన్ ట్రై చేశారు. కానీ బ్యాక్ బిచ్చింగ్ అనేది ఆవిడ చెప్పిన దానికి కంప్లీట్లీ ఇర్రెలవెంట్ నాకు తెలిసినంత వరకు. బ్యాక్ బిచ్చింగ్ అంటే ఒకరి గురించి ఒకరితో చెడుగా మాట్లాడడం, లేదా లేనిపోని మాట్లాడడం, ఉన్నవి లేనట్టు సృష్టించడం, లేదా మన దగ్గర ఒకలాగా మనం లేనప్పుడు ఒకలా మాట్లాడడం, ఇవన్నీ బ్యాక్ బిచ్చింగ్ కిందకి వస్తాయి. కానీ ఏ సెన్స్ లో ఫ్లోరా సైని గారు ఫ్రీ బర్డ్ అనేది బ్యాక్ బిచ్చింగ్ కిందకి వస్తుంది అన్నారు, నాకైతే వ్యాలిడ్ అనిపించలేదు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఈ రిలేషన్షిప్ అనేది డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఒకరికి ఒకలా ఉండొచ్చు, ఒకరికి ఒకలా ఉండొచ్చు, మీకు ఒకలా ఉండొచ్చు, నాకు ఒకలా ఉండొచ్చు. నాకు సంబంధించినంత వరకు సంజన గారు ఫ్రీ బర్డ్ అనేది పాజిటివ్ సెన్స్ లోనే చెప్పారని నేను అనుకుంటున్నాను. నాకు అనిపించింది ఆవిడ జెన్యున్ గానే ఫ్రీ బర్డ్ అంటే ఫ్రీ బర్డ్ అన్నట్టుగానే చెప్పారు అనుకుంటున్నాను తప్ప నంబర్ ఆఫ్ రిలేషన్స్ లో ఉండొచ్చు అని కానీ, ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు అని కానీ ఈ సెన్స్ లో చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. ఆవిడ పర్స్పెక్టివ్ లో అయితే ఆవిడ జెన్యున్ గానే ఉన్నారని నేను నమ్ముతున్నాను. దానికి సంజనాని అయితే నామినేట్ చేశారు కామనర్స్. సంజన గారు వీడిగా వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని ఆవిడ అంతటా ఆవిడ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నుంచి సాఫ్ట్ కార్నర్ అనేది ఎవరి మీద చూపించకూడదు, ఇక్కడ నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది, ఈ నామినేషన్ అడ్డు పెట్టుకుని నేనైతే డౌన్ అవ్వను అనేసి అన్నారు. కాసేపు కొంచెం బాధపడ్డారు. ఫస్ట్ రాగానే నెగిటివ్ వైబ్స్ వచ్చాయనేసి మనీష్ చెప్పడం కూడా ఆవిడకి నచ్చలేదు. నెగిటివ్ వైబ్స్ ఏ రకంగా నేను నెగిటివ్ ఇచ్చాను అనేది ఆవిడ పాయింట్. మేబీ ఫ్యూచర్లో సంజనాకి మనీష్కి కొంచెం గట్టిగానే ఫైట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయిపోయింది అక్కడితో ఆ రోజు ఎండ్. నెక్స్ట్ డే పుష్ప సాంగ్తో స్టార్ట్ అయింది. ఏ బిడ్డ ఇది నా అడ్డ సాంగ్ తోటి. అయితే లాన్లో ఎప్పుడూ లేని విధంగా వాషింగ్ క్లోత్స్, అంటే ఒకప్పుడు వాషింగ్ మిషన్స్ లేని టైంలో బండగేసి కొట్టేవారు చూసారా క్లోత్స్, అలా వాష్ చేయడానికి అన్నట్టు చిన్న ఏరియా ఒకటి ఏర్పాటు చేస్తారు లాన్లో. అది ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు పెట్టారు. అంటే అక్కడ రాము బట్టలు ఉతకడానికి అనేది శ్రీజ రాము అనుకున్నారు, ఇద్దరు అనుకున్నారు. రాము హ్యాస్ నో ప్రాబ్లం విత్ ఇట్. అండ్ మార్నింగ్ విజువల్స్ లో మనం జనరల్గా చూస్తాం బిగ్ బాస్ లో చాలా మంది వర్కౌట్లు చేయడం, 6 ప్యాక్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, వర్కౌట్లు బాగా చేశారు. వర్కౌట్ సెషన్ అంతా కూడా బాగా చేపిస్తాడు బిగ్ బాస్ లో ఎప్పుడైనా సరే. మార్నింగ్ ఒక సాంగ్, జిమ్ రొటీన్ కానీ, ఎక్సర్సైజ్ రొటీన్ కానీ, వర్కౌట్ కానీ చేపిస్తారు. ఈసారి చాలా తక్కువ మంది ఉన్నారు ఎప్పటిలాగా. అందులో అయితే భరణి, అలాగే పవన్, అలాగే కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు అయితే చిన్న ఎక్సర్సైజ్లు వర్కౌట్లు అయితే చేస్తున్నారు. కళ్యాణ్ అయితే రన్నింగ్ చేస్తూ కనిపించాడు. ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్ ఇంప్రెస్ చేయాలనేసి మనీష్ చెప్పడం జరిగింది. ఆ హాట్ వాటర్కి స్క్వాట్స్ చేయమని అయితే చెప్పారు. రీతు హాట్ వాటర్ కావాలని చెప్పి ఆవిడ చేసింది. 15 చేయగానే మనీష్ ఓకే చాలు సరిపోతాయని చెప్పేసి ఆయన హాట్ వాటర్ గ్రాంట్ అయితే చేశారు ఆయన.
తర్వాత సంజన, పవన్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు ఇంప్రెస్ చేయడానికి, కాంబినేషన్ ఇంప్రెస్ చేయడానికి కిచెన్ ఏరియాలో. అయితే దేనికోసం ఇంప్రెస్ చేశారు అంటే ఒక బనానా కోసం. సేమ్ ఇదే పాయింట్ సంజన కూడా కెమెరా వైపు అంటే ఫన్నీగానే చెప్పింది అనుకోండి. ఒక చిన్న ఫుడ్ కోసం కూడా ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఆవిడ పాయింట్. పక్కనే రాము ఉన్నాడు. రాము ఒక మంచి పాయింట్ అయితే చెప్పాడు. బయట ఇంకా చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఫుడ్ కోసం, వాళ్ళతో కంపేర్ చేస్తే మనం నథింగ్ అనేసి పాయింట్ రేజ్ అయితే చేశాడు ఆయన చెప్పింది కరెక్టే. బిగ్ బాస్ ఫార్మాట్ కూడా అదే, కొన్ని విషయాలు కష్టపడితేనే దక్కే విధంగా ఉంటాయి బిగ్ బాస్ లో. మనకు తెలియదేం కాదు, సీజన్ 1 నుంచి కూడా చేస్తున్నాం మనం. బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వైవల్. A1 కూడా ఫుడ్ అంతా కూడా తిరిగి ఇచ్చేయమని బిగ్ బాస్ ఆర్డర్ వేయడం అయితే జరిగింది. హరీష్ అయితే ఏదైనా అవనివ్వండి, ఫుడ్ విషయంలో మాత్రం నేను ఎలాంటి తట్టుకోలేను, సహించలేను అని అయితే ఆయన చెప్పారు. మేబీ అది జెన్యున్ అయ్యి ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ ఏది కూడా లిమిట్ దాటి చేయడం అనేది జరగదు. ఇన్ని లాంగ్వేజెస్లో ఇన్ని బిగ్ బాస్లు జరిగాయి. ఇలా బిగ్ బాస్ అనేది ఎక్స్ట్రీమ్ టార్చర్కి కానీ వెళ్ళుంటే హ్యూమన్ రైట్స్ అసలు ఊరుకో. నేను అనుకోవడం ఏంటంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, మీలో ఎవరైనా తెలుసుంటే నన్ను కరెక్ట్ చేయండి. బిగ్ బాస్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటారు కదా ప్రతి ఒక్కరి చేత, హౌస్మేట్స్. అగ్రిమెంట్లో డెఫినెట్గా ఈ పాయింట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. హౌస్లో ఏం జరిగినా బిగ్ బాస్కి అయితే సంబంధం లేదు, మేము అన్నిటికీ తెగించే వెళ్తున్నాం, లోపల ఏం జరిగినా మాకు ఓకే అని అయితే అగ్రిమెంట్ రాయించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎలాంటి కండిషన్లు పెట్టినా మాకు ఓకే, ఎంత ఇది చేసినా మాకు ఓకే అనే కండిషన్స్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే తెలియదు ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే ఆ పాయింట్, ఆ క్లాజ్ లేకుండా బిగ్ బాస్ ఎన్ని లాంగ్వేజెస్లో ఎన్ని సీజన్స్ జరిగాయి అనేది జరగని పని. ఆ పాయింట్ లేకుండా నేను అనుకోవడం, బిగ్ బాస్కి తెలుసు ఎప్పుడు ఏం చేయాలి అనేది. అయితే ఒక ప్లాన్ ఉంటుంది. బిగ్ బాస్ అనేది ఒకళ్ళు నడిపే షో కాదు, ఒక టీం ఉంటుంది, మల్టిపుల్ టీమ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అవన్నీ డిస్కస్ చేసుకొని ఆలోచించి చేసే పద్ధతే తప్ప ఒకరి కమాండ్ మీద అయితే డెఫినెట్గా ఉండదు. షో ఫార్మాట్ అలాంటిది కాబట్టి మనకి సింగిల్ కమాండ్ మీద చేపిస్తారు తప్ప బిగ్ బాస్ అనే వ్యక్తి రూల్ చేస్తున్నట్టు. కానీ దీని వెనకాల పెద్ద టీమే ఉంటుంది డెఫినెట్గా. నిన్న కూడా ఫుడ్ డిలే అయిందని చెప్పి అందరూ చాలా ఇదయ్యారు, కానీ నాకు తెలిసి వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఫుడ్ పంపిస్తాడు బిగ్ బాస్, ఇలా ఆకలితో అయితే ఉంచరు అని అయితే వాళ్ళకి కూడా తెలుసు. తెలిసిన ఫుడ్ గురించి ఎందుకు ఎమోషనల్ అయ్యారంటే మేబీ కంటెంట్ పరంగా అయి ఉండొచ్చు, లేదా జెన్యున్ రియాక్షన్స్ అయి ఉండొచ్చు. ఫుడ్ ఈజ్ ది బేసిక్ నీడ్ ఆఫ్టర్ ఆల్, కాబట్టి జెన్యున్ రియాక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది, అది కొట్టిపడేయలేం. కానీ కొంచెం కంటెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది చేసే అవకాశం అయితే ఉంది. పాయింట్ అయితే జరిగింది. కామనస్ ఏరియా దగ్గర రాము, సృష్టి, వర్మ కూర్చొని తింటున్నారు. అయితే శ్రీజ వచ్చి ఫుడ్ షేర్ చేసుకోపోయింది. అంటే వాళ్ళు కామనర్స్కి అయితే బిగ్ బాస్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫుడ్ అయితే తినాలనుకుని శ్రీజ అనుకున్నారు. అయితే రాము అప్పుడు ఒక మాట అన్నారు, రూల్స్ బ్రేక్ అవుతున్నాయి, ఎందుకంటే కామనర్స్కి కావాల్సిన ఫుడ్ సెలబ్రిటీస్ చేత వండించుకోవాలి, సెలబ్రిటీస్ కావాల్సిన ఫుడ్ బిగ్ బాస్ ప్రొవైడ్ చేస్తారని బిగ్ బాస్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు సెలబ్రిటీస్ ఫుడ్ కామనర్స్ తింటే అది రూల్ బ్రేకింగ్ కదా అనేది రాము వర్షన్. ఓకే, పాయింట్ వ్యాలిడ్ కాదంటలేదు, కానీ ప్రియా, శ్రీజ, మనీష్ వీళ్ళ పాయింట్ ఏంటంటే, మా ఫుడ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కదా, మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ కూడా మీకు ఇస్తున్నాం కదా, మరి అది కూడా రూల్ బ్రేకింగే కదా, అప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడలేదు అన్నట్టు వాళ్ళ వర్షన్. అది కూడా వ్యాలిడ్ పాయింటే, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ వీళ్ళకి షేర్ చేస్తున్నప్పుడు వీళ్ళ ఫుడ్ వాళ్ళకి షేర్ చేయడంలో పెద్ద తప్పు అయితే లేదు. ఒకవేళ రాము అడగాలనుకుంటే అప్పుడే చెప్పుకుంటే సరిపోయేది, నేను అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అని రాము అన్నాడంటే ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. అప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను, మా ఫుడ్ షేరింగ్ అప్పుడు మాత్రం నేను మాట్లాడాను అంటే ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ పాయింట్ నాకు తెలిసినంతవరకు. రాము అంటాడు రూల్ అయితే ఉంది కదా, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే మేము తీసుకోవచ్చు కదా అనేసి అంటాడు తప్ప యాక్చువల్గా అయితే అలాంటి రూల్ ఎక్కడ బిగ్ బాస్ మెన్షన్ చేయలేదు. ఆ పాయింట్ పెట్టుకుంది ఎవరు, కామనర్స్ పెట్టుకున్నారు. ఓకే, సెలబ్రిటీస్ మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే ఫుడ్ ప్రొవైడ్ చేద్దాం అనేది కామనర్స్ అనుకున్న పాయింట్ తప్ప బిగ్ బాస్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. బిగ్ బాస్కి నాకు తెలిసి ప్రాబ్లం కూడా లేదు, అందుకే ఇప్పుడు వచ్చే అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. మేము టాస్క్స్ పెట్టి మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే ఫుడ్ ఇస్తాం అనేది మేము పెట్టుకున్నాం తప్ప బిగ్ బాస్ పెట్టలేదు అనేది ప్రియ వర్షన్. 100% కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్ ఇది. మరి రాము ఏ ఉద్దేశంతో ఫుడ్ షేర్ చేయకూడదు అన్నాడో మరి మనకు తెలియదు. శ్రీజ అయితే డీప్లీ హర్ట్, నేను పెట్టుకునే మొత్తం దగ్గర పాయింట్ రేస్ చేసి నేను తినకుండా చేశాడు అనేది ఆవిడ బాధ. అలాగే ప్రియ కూడా దాని గురించి హర్ట్ అయింది. ప్రియ సీరియస్ అవ్వడానికి కారణం కూడా అది. తర్వాత మనీష్ కూడా వచ్చాడు, మనీష్ కూడా సేమ్ అదే వర్షన్ మాట్లాడాడు. కామనర్స్ పాయింట్ అయితే వ్యాలిడ్ ఈ విషయంలో. అయితే ఇక్కడ బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు ఇంపార్టెంట్ ఇష్యూస్లో అయితే డెఫినెట్ కనబడుతున్నారు. అప్పుడప్పుడు మధ్యలో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆయన ఫన్గానే ఉంటున్నారు. అలాగే డిస్కషన్స్ టైంలో సీరియస్గా ఉంటున్నారు.
అలాగే సెటిల్మెంట్ చేయాల్సిన టైంలో సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. గొడవలు పెద్దవి కాకుండా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు ఆయన. మేబీ ఆయన ఏజ్ వల్ల కానీ ఎక్స్పీరియన్స్ వల్ల కానీ ఆయనకున్న మెచ్యూరిటీ తోటి మాట్లాడే మాటలు అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. అది యాక్టింగ్ అయ్యే అవకాశం అయితే 99% లేదు నాకు తెలిసినంత వరకు. జెన్యూన్ అనిపిస్తున్న పర్సన్స్లో బర్నీ గారు కూడా ఉన్నారు. ఆయన అయితే ఫుడ్ గురించి ఏం చెప్పారంటే, ఏదైనా ఉండనివ్వండి, ప్రతి టైంలో కూడా ఫుడ్ అనేది సప్లై అవుతూనే ఉండాలి తప్ప ఏదో ఒక రీజన్ చెప్పి ఆ సప్లై కట్ అవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ జరగకూడదు అనేది ఆయన పాయింట్. మంచి పాయింట్ యాక్చువల్లీ. తర్వాత రాము వచ్చి సారీ చెప్పడానికి, ప్రియాకి సారీ చెప్పడానికి వచ్చాడు. ప్రియా అయితే యాక్సెప్ట్ చేసే మూడ్లో అయితే లేదు. అప్పటికి యాక్సెప్ట్ చేస్తే నేను విలన్ అవుతాను, నేను యాక్సెప్ట్ చేయను అనే ధోరణిలో మాట్లాడారు ఆవిడ పాయింట్ కరెక్టే, అంతకుముందు మాట్లాడిన పాయింట్. కానీ రాము సారీ చెప్పడానికి వచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తే నేను విలన్ అవుతాను, నువ్వు హీరో అవుతావు అనే ధోరణిలో మాట్లాడారు. అదైతే నేను కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే రాము రియలైజ్ అయినా అవ్వకపోయినా సారీ చెప్పడానికి అయితే వచ్చాడు. యాక్సెప్ట్ చేస్తే అయిపోద్ది కదా. యాక్సెప్ట్ చేస్తే ఆవిడేం తగ్గినట్టు అవ్వదుగా. తర్వాత మనిషి కిచెన్ ఏరియాలో సెలబ్రిటీస్ చేసిన ఫుడ్ గురించి ప్రైస్ చేస్తూ మాట్లాడారు. ఎస్, ఎంత మాట్లాడుకున్నా కానీ సెలబ్రిటీస్ మాకు మంచిగా ఫుడ్ వండి పెట్టారు, టాస్క్స్ ఆడడానికి ఎనఫ్ ఎనర్జీ వచ్చేలాగా మాకైతే ఫుడ్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు సెలబ్రిటీస్ అని అయితే మనిషి మెచ్చుకున్నారు, ప్రైస్ చేశారు వాళ్ళని. నెక్స్ట్ లాన్ ఏరియాలో హరీష్, శ్రీజ రాముతో ఉంటారు. రాము ఏమో క్లోత్స్ వాష్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ హరీష్ అడుగుతారు, మీకు క్లోత్స్ వాష్ చేసే అలవాటు ఉందా, అంతకుముందు ఎప్పుడైనా చేశారా అని. రాము అయితే చెప్తాడు, తప్పనిసరి పరిస్థితుల్లో నేనైతే వాష్ చేస్తానని చెప్పి. అక్కడ శ్రీజ ఒక మాట అంటుంది, ఓకే అలా అయితే పర్లేదు అనేసి అంటుంది. ఇది ఫ్యూచర్లో ఇష్యూ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ మైనెట్ పాయింట్ అయినా సరే ఇష్యూ అవుతుందని నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే, యాక్చువల్గా శ్రీజ ఎవరికి ఇవ్వాలి, సంజనకి ఇవ్వాలా రాముకి ఇవ్వాలా అని డిసైడ్ చేయమని చెప్పినప్పుడు సంజన గారు అయితే ఆల్రెడీ చేసే ఉండొచ్చు. ఆవిడకి ఇస్తే అందులో ఏముంది మజా, ఆల్రెడీ వచ్చిన వరకు చేసినట్టు ఉంటుంది. రాని వాళ్ళకి ఇస్తే ఓకే కదా, ఆ పాయింట్ బేస్ చేసుకుని నేను రాముకి ఇస్తాను అని అయితే ఆవిడ చెప్పారు. మరి ఆ పాయింట్ మాట్లాడిన ఆవిడ రాము ఎప్పుడైతే ఇలా అన్నాడో జనరల్ రియాక్షన్ ఎలా ఉండాలి, ఓహో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా, మరి నేను టాస్క్ ఇచ్చింది వేస్ట్ అయింది కదా అనేసి ఉండాలి జనరల్ ఫీలింగ్. కానీ ఆవిడ చెప్పింది అయితే, ఓ అలా అయితే పర్లేదు అంటే హ్యుమానిటీ గ్రౌండ్స్లో అలా చెప్పిందా, ఓకే అలా అయితే పర్లేదు నీకు పెద్ద శ్రమ ఉండదు అని చెప్పిందా, లేక తన టాస్క్ ఫెయిల్ అయింది అని గ్రహించిందా అనేది నాకు తెలియలేదు. మరి చూద్దాం, మరి ఫ్యూచర్లో ఈ పాయింట్ ఏమైనా రైజ్ అవుద్దాం. మరి తర్వాత కామనర్స్ సెలబ్రిటీస్కి కాఫీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ మనం ప్రతి సీజన్లో కాఫీలు ఎవరో ఒకరిని చూస్తుంటాం మనం జనరల్గా. ఈసారి అయితే ఈ సీజన్లో తనుజ గారు కాఫీ లేకుండా నేను ఉండలేను అనే రేంజ్లో మాట్లాడారు. నేనైతే కొంతవరకు అది యాక్టింగ్ అనే అనుకున్నాను, కావాలనే చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ ఈరోజు ఆవిడ కాఫీ తాగిన పద్ధతి చూస్తే జెన్యూన్ ఏమో అనిపించింది నాకైతే. ఎందుకంటే జనరల్గా బిగ్ బాస్లో పీడించి వచ్చిందంటే డెఫినెట్గా షో ఆఫ్ చేస్తారు. కెమెరా ముందుకు వచ్చి థ్యాంక్ యూ బిగ్ బాస్ లేదా థ్యాంక్ యూ సెలబ్రిటీస్ అసలు ఒక రేంజ్లో పొగుడతారు. కానీ ఆవిడ సైలెంట్గా వెళ్ళి కూర్చొని ఆవిడ కాఫీ ఆవిడ సిప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తాగారు. కెమెరాలు నేను పట్టించుకోలేదు. కెమెరాలు ప్రతి చోట ఉంటాయి, ఎక్కడ కూర్చొని కనబడుతుంది, దాంట్లో పెద్ద ఇదేం లేదు. కానీ కెమెరాని ఫోకస్ చేసుకుని అయితే ఆవిడ చేసిన యాక్షన్ అయితే ఏమీ లేదు. జెన్యున్గా కాఫీ తీసుకున్నారు, ఎంజాయ్ చేస్తూ తాగారు, అంతే. సో నేను అనుకోవడం హౌస్లో భరణి గారు, తనుజ గారు నాకైతే జెన్యున్ అనిపిస్తున్నారు. ఇంకా పోను ఇంకెవరైనా జెన్యున్ అనిపిస్తే చెప్తాను మీకు. ఇప్పటి వరకు అయితే భరణి గారు, తనుజ గారు నిజంగా జెన్యున్, అక్కడ యాక్షన్ అయితే లేదు, కెమెరా కోసం చేసే యాక్షన్ అయితే కాదు అన్నట్టుగానే ఉన్నారు ఎప్పటి వరకు. ఇక ముందు అలా ఉంటుందో చూద్దాం. తర్వాత ఇంకో రచ్చ ఎపిసోడ్ అయితే జరిగింది. ఫ్లోరా సైని గారు బాత్రూమ్ డ్యూటీ అసైన్ అయింది కదా ఆవిడకి. బాత్రూంలో టాయిలెటరీస్ అంటే షాంపూస్, ఫేస్ వాష్లు ఈ టైప్ అన్నీ కూడా బాత్రూంలోనే వదిలేశారు అనేది ఒక కంప్లైంట్లా అయితే రైజ్ చేశారు ఆవిడ. ఇన్ని సీజన్స్ బిగ్ బాస్ చూస్తాను కానీ ఫస్ట్ టైం నేను నోటీస్ చేసింది ఏంటంటే బాత్రూంలో షెల్ఫ్స్ అనేవి లేవు. అయితే ఫ్లోరా సైని గారి పాయింట్ ఏంటంటే, మీరు యూజ్ చేసుకునే బాటిల్స్ ఏమైనా ఉంటే అవి బయటికి తెచ్చేసుకుంటే మంచిది, అక్కడే వదిలేయకుండా అనేది ఆవిడ పాయింట్. వ్యాలిడ్ పాయింటే, తప్పడాల్సింది ఏం లేదు. కానీ సంజన గారి పాయింట్ కూడా వ్యాలిడ్.
సంజన గారు ఏం చెప్పారంటే, ఆ టాయిలెటరీస్ పెట్టింది నేనే. నేను ఎందుకు పెట్టానంటే, ప్రతి హౌస్మేట్ కూడా వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత, అరే నేను షాంపూ మర్చిపోయాను, లేక కండిషనర్ మర్చిపోయాను, ఫేస్ వాష్ మర్చిపోయాను అని బయట ఉన్న వాళ్ళని అడిగిన, లేదా మళ్ళీ బయటకు వచ్చి తీసుకోవాలనుకుంటే మళ్ళీ కంప్లీట్గా డ్రెస్ వేసుకుని రావాలి. అంత శ్రమ ఎందుకు, అక్కడే పెట్టుకుంటే అయిపోద్ది కదా, రెగ్యులర్గా వాడేవే కదా, పైగా కామనే కదా. నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్కరు వాడుకునే వస్తువులే కాబట్టి లోపల ఉన్నా పర్లేదు అనుకుని లోపలే ఉంచేసాను అనేది ఆవిడ పాయింట్. అది కూడా వ్యాలిడ్ పాయింట్, తప్పడాల్సింది లేదు. అయితే సంజన గారు ఆవిడ పాయింట్, ఇప్పుడు ఆశా సైని గారు, ఫ్లోరా సైని గారు ఆవిడ పాయింట్ ఆవిడ మెన్షన్ చేశారు. ఓకే, సంజన గారు ఆవిడ పాయింట్ ఆవిడ మెన్షన్ చేస్తున్నప్పుడు ఫ్లోరా సైని గారు ఐఎమ్ నాట్ ఏ సర్వెంట్ అనేది వాడారు. ఐఎమ్ నాట్ ఏ సర్వెంట్ కదా, ఇవన్నీ నేను ఎందుకు చేయాలి, మీరు వాడేసిన షాంపూలు, ఫేస్ వాష్లు నేను ఎందుకు తీసుకురావాలి బయటికి, ఎవరిదాలు తెచ్చుకుంటే బయటికి సరిపోతుంది కదా, మళ్ళీ అవసరమైనప్పుడు ఎవరిదాలు తీసుకెళ్తే సరిపోతుంది కదా అనేది ఆవిడ పాయింట్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, సంజన గారు ఆవిడ పాయింట్ కంప్లీట్ చేయకుండానే ఫ్లోరా సైని గారు పాయింట్ రైజ్ చేశారు. సంజన గారు రైజ్ చేశారు వాయిస్. అది జనరల్గా జరిగేదే. మన పాయింట్ కంప్లీట్ అవ్వకుండా అవతలలో ఎప్పుడైనా అడ్డుపడ్డారంటే మనకి జనరల్గా కాలుతుంది. ఆ మూడ్లోనే సంజన గారు వాయిస్ రైజ్ చేశారు. ఫస్ట్ నా పాయింట్ విను, మ్యానర్స్ అనేది ఫాలో అవ్వనేసి చెప్పారు. అది కూడా తప్పడడానికి అయితే లేదు. కానీ ఫ్లోరా సైని గారు దానికి హర్ట్ అయ్యారు, కొంచెం ఎమోషనల్గా ఇదయ్యారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సంజన గారు బాత్రూమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఈ బాటిల్స్ ఏవైతే కామన్గా ఉంటాయో అవి తీసుకెళ్లాల్సిన పని లేకుండా అక్కడే ఉంచేస్తే మంచిది కదా అని ఆవిడ పాయింట్. అంతేగాని మీరు బాత్రూమ్ డ్యూటీ మీది కదా, ఆ బాటిల్స్ మీరు క్లియర్ చేయాలి కదా అని ఫ్లోరా సైనికి అయితే చెప్పలేదు ఆవిడ. ఆ పాయింట్ అక్కడ మాట్లాడిందే లేదు ఆవిడ. అంత డిస్కషన్లో కూడా ఎప్పుడు కూడా ఓకే నేను వదిలేసాను, మీరు తీసుకురావాలి కదా, ఇది మీ డ్యూటీ కదా అని ఆవిడ చెప్పింది అక్కడ లేదు. ఫ్లోరా సైని గారే నేనేమైనా సర్వెంట్నా, నేనేమైనా తీసుకురావాలా వాటిని బయటికి ప్రతిసారి అని ఆవిడ ఫీల్ అయ్యారా తప్ప దిస్ ఇస్ యువర్ డ్యూటీ, నువ్వే చెయ్యాలి అని సంజన గారు ఎక్కడ చెప్పింది లేదు. అది పాయింటే కదా. ఇప్పుడు సంజన గారి పాయింట్ ఏంటి, కంఫర్ట్ ఉండాలి కదా, అక్కడ అలా వచ్చేస్తే కంఫర్ట్ కదా అనేది ఆవిడ వర్షన్. అంతేగాని నేను వదిలేస్తాను, డ్యూటీ మీరు కాబట్టి మీరు తీసుకొచ్చి పెట్టాలి అని అయితే ఆవిడ ఎక్కడ చెప్పింది లేదు. సంజన గారు ఐఎమ్ నాట్ ఏ సర్వెంట్ అనే మాటలు మాట్లాడి ఆ వర్డ్స్ తీసుకురావడం ఎందుకు, ఆ వర్డ్స్ యూస్ చేయాల్సిన పనే ఉంది. ఆడియన్స్కి ఏమన్నా కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు ఆవిడ అనేది సంజన గారి పాయింట్. ఫ్లోరా సైని గారు మాత్రం డీప్లీ హర్ట్ అయ్యారు, ఏడ్చారు. తర్వాత కళ్యాణ్ వచ్చి కన్సోల్ చేయడానికి ట్రై చేస్తే కొంచెం కన్సోల్ అయ్యారు, కానీ అంత ఇష్యూ చేయాల్సిన పని అయితే లేదు అక్కడ. సంజన గారి పాయింట్ కూడా వ్యాలిడ్, కంఫర్ట్ చూసుకున్నారు ఆవిడ. పైగా అవన్నీ కామన్ టాయిలెటరీస్, ఆవిడ ఒక్కలే యూస్ చేయరు కదా, హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు యూస్ చేసేది. కానీ ఇక్కడ ఏంటంటే హౌస్మేట్స్ ఎవరు కూడా సంజన గారిని సపోర్ట్ చేయలేదు. లేదు టాయిలెటరీస్ బాత్రూంలో ఉండడానికి వీలు లేదు అని అయితే చెప్పారు. సంజన గారు దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసుకుంటే సరిపోయేది. కోర్స్ ఆవిడ రీజన్ చెప్పారు, నాకు అథారిటేటివ్గా చెప్తే నచ్చదు, నేను అలా చెప్తే తీసుకోలేను, కమాండింగ్గా డిమాండింగ్గా మాట్లాడితే నేను చేయను, మీరు రిక్వెస్ట్గా మాట్లాడారు కాబట్టి నేను ఒప్పుకుంటాను అనేసి కళ్యాణ్ గారికి, బర్నీ గారికి అందరికీ చెప్పారు ఆవిడ. తర్వాత లాస్ట్లో డిస్కషన్ లాస్ట్లో సంజన గారు కూడా జెన్యూనే అని అయితే నా ఫీలింగ్. శ్రీజ అయితే ఒక మాట అన్నారు, కెమెరా కోసం చేస్తున్నారు, ఫుటేజ్ కోసం చేస్తున్నారు సంజన గారు అనేసి అన్నారే తప్ప ఆ టాపిక్ తీసుకొచ్చింది ఫ్లోరా సైని. నేనేమైనా సర్వెంట్నా అనే పాయింట్ తీసుకొచ్చింది ఆవిడ సర్వెంట్ అని సంజన గారు ఎక్కడ చెప్పింది లేదు. కంఫర్ట్ కోసం టాయిలెటరీస్ అలా పెట్టేసానని చెప్పారు ఆవిడ పాయింట్ వ్యాలిడ్, దాన్ని సాగదీయాల్సిన పని కూడా లేదు. కానీ హౌస్మేట్స్ ఎప్పుడైతే అగెన్స్ట్గా ఉన్నారో అప్పుడే డెసిషన్ చేంజ్ చేసుకుంటే సరిపోయేది. కానీ మనం ఏదైనా ఒక ఒపీనియన్ చెప్పామంటే 99% ఫైట్ చేస్తాం మన ఒపీనియన్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి. అక్కడ బిగ్ బాస్ గేమే అది. మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం, మనం ఎంతవరకు వాదించగలం, మన పాయింట్ కరెక్టా, అవతల వాళ్ళ పాయింట్ కరెక్టా, ఇవన్నీ అనలైజ్ చేయగలగాలి. మన డెసిషన్ మీద, మన ఒపీనియన్ గురించి మనం ఫైట్ చేయాలి. చెప్పారు 14 హౌస్మేట్స్ చెప్పారు, లేదు టాయిలెటరీస్ బాత్రూమ్ ఉండడానికి వీల్లేదని చెప్పారు. సంజన గారు అప్పటికప్పుడే ఆవిడ పాయింట్ మాట్లాడేసి సరే నేను డెసిషన్ మార్చుకుంటున్నానంటే ఇంకేముంది అక్కడ. ఆవిడ ఒపీనియన్ కోసం ఆవిడ ఫైట్ చేయకపోతే వీకెండ్ వచ్చి నాగార్జున గారు అంటారు ఆవిడ. అంటే ఇది చిన్న విషయం, దీని గురించి మాట్లాడతారని నేను అనుకోవట్లా. కానీ నేను చెప్పేది ఏంటంటే
ఒక ఒపీనియన్ చెప్పామంటే దానికి ఫైట్ చేయాలి. జెన్యున్ ఒపీనియన్, అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనేది పట్టించుకోకుండా మనమైతే డెఫినెట్గా ఫైట్ చేయాలి. బిగ్ బాస్ గేమ్ కాదబ్బా, మన ఒపీనియన్ మీద మనం నిలబడలేదంటే డెఫినెట్గా ఆడియన్స్ క్వశ్చన్ చేస్తారు అన్నారు. సో ఆవిడ ఒపీనియన్ గురించి లేదు, కంఫర్ట్ మెయిన్, టాయిలెటరీస్ బాత్రూంలో ఉండడం కరెక్ట్ అని ఆవిడ ఫైట్ చేయడం కరెక్ట్. కానీ అది ఎంత ఫైట్ చేశారో, ఎంత ల్యాగ్ అయింది దానివల్ల అనేది మనకు తెలియదు. కానీ ఫైనల్ కన్క్లూషన్ ఎప్పుడైతే కొంచెం మంచిగా కళ్యాణ్, భరణి ఎప్పుడైతే చెప్పారో ఓకే ఐ విల్ యాక్సెప్ట్ అనేసి ఆవిడ చెప్పారు. అసలు ఫ్లోరా సైని గారే ప్రాపర్గా మాట్లాడి ఉంటే ఈ మ్యాటర్ అప్పటికే అయిపోయేది. ఆవిడ నేను ఐఎమ్ నాట్ ఎ సర్వెంట్, నేను ఎందుకు చేయాలి అని లేనిపోని వర్డ్స్ తీసుకొచ్చి ఆవిడ ఇష్యూ అని రేస్ చేశారు. అలా మాట్లాడడంతోనే సంజన గారికి ఇదైంది. ఆ పాయింట్ ఆవిడ కూడా ఒప్పుకున్నారు. ఫ్లోరా సైని అలా మాట్లాడడం వల్ల నేను నా మాట మీద ఇంత స్ట్రాంగ్గా స్టాండ్ అయ్యాను, లేదంటే ఎప్పుడూ ఒప్పుకునేదాన్ని. బికాస్ షీ డిడెంట్ టెల్ మీ ఇన్ ఏ కరెక్ట్ వే. ఆవిడ సరిగ్గా చెప్పుకుంటే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని అనేది సంజన గారి పాయింట్. అది కూడా వ్యాలిడ్ పాయింట్. ఈ విషయంలో సంజన గారు కూడా జెన్యున్గానే ఉన్నారు. శ్రీజ గారు అన్నట్టు ఫుటేజ్ కోసం చేసింది అయితే కాదు, నేను అనుకుంటున్నంత వరకు ఫుటేజ్ కోసం సంజన గారు అయితే చేసింది కాదు ఇది డెఫినెట్లీ. తర్వాత కుకింగ్ సెక్షన్లో చిన్న ఇష్యూ అయితే జరిగింది, చాలా మైన్యూట్ ఇష్యూ. కానీ తనుజ గారు అయితే ఫీల్ అయ్యారు. తనుజ గారు రైస్ వండుతుంటే హరీష్ అన్న వచ్చి నాకు అనుభవం అయితే ఉంది ఈ రైస్ వండడంలో, సో రైస్కి తగ్గ వాటర్ వేయాలి, సో ఇంకొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది అనేది ఆయన వర్షన్. సరే వాటర్ వేయాలనేసి తనుజ గారు ఫిక్స్ అయ్యారు. ఆవిడ తెలియదంట ఎంత వేయాలో. సరే ఆవిడ హరీష్ గారి మాట విని వాటర్ వేయాలనుకున్నప్పుడు హరీష్ సరే వద్దు వదిలేయండి, వాటర్ ఎక్కువైనా సరే పొంగిపోద్ది కదా, ఎలక్ట్రిక్ కుక్కర్ గురించి తెలిసిందేగా, ఆ కుక్కర్ అనే కాదు జనరల్గా వాటర్ ఎక్కువ వేస్తే డెఫినెట్గా పొంగిపోతుంది. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి చూద్దాం, ఇప్పుడు వాటర్ తక్కువ అయితే నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్గా వేయచ్చు, ఇంకొంచెం పని చేయొచ్చు అనేది హరీష్ గారి వర్షన్. అయితే తనుజ వెంటనే డెసిషన్ చేంజ్ అనేది తీసుకోలేకపోయారు ఆవిడ. లేదు నేను వేస్తాను అంటే హరీష్ ఓకే మీ ఇష్టం అండి, నేను చెప్పాల్సింది చెప్పాను అనేసి ఆయన అన్నాడు. తనుజ గారు కొంచెం ఇదయ్యారు అండి, మీరే పాయింట్ రైజ్ చేసి మీరే మాట్లాడి మళ్ళీ మీరే మీ ఇష్టం అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఆవిడ కొంచెం హర్ట్ అయ్యారు. అంటే తనుజ గారు బాగా సెన్సిటివా లేదా కావాలని చేస్తున్నారా అనేది మనకి టూ ఎర్లీ టు నో, పోను తెలుస్తుంది. కానీ ఈ విషయంతో అయితే ఆవిడ కొంచెం సెన్సిటివ్ అని అయితే మనకు అర్థమైంది. ఇక్కడ తనుజ గారు అన్నారు ఐ కాంట్ వేస్ట్ ఫుడ్, నేను ఎక్కువ వండేసి ఇది చేయలేను, ఎంత వీలైతే అంతవరకు వండడం కరెక్ట్ అనేసి ఆవిడ పాయింట్ రైజ్ చేశారు. హరీష్ అన్న అయితే లేదు ఎక్కువైతే ఏముంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే తింటాం కదా అన్నట్టు ఆయన వర్షన్. తనుజ ఏమో లేదు మీ ఇంట్లో అయితే ఓకే కానీ ఈ ఇంట్లో తెలియదు కదా ఎందుకు అన్నట్టు ఆవిడ మాట్లాడారు. అక్కడే కొంచెం ఎమోషనల్ అయ్యారు ఆవిడ. బర్ని గారు మళ్ళీ ఈ విషయంలో బాగా మాట్లాడారు. అక్కడ ఏంటంటే తనుజ గారు 100 తిరుగుతున్నాయి నా బ్రెయిన్లో అంటే లేదు 100 తిరగాల్సిన పని లేదు అన్నారు ఆయన బర్ని గారు. అంటే మీ థాట్స్ని కంట్రోల్లో పెట్టుకోండి, అంత ఓవర్ థింక్ చేయాల్సిన పని లేదు అనేది బర్ని గారు మళ్ళీ ఒక పాజిటివ్ థాట్ అయితే వదిలేరు ఆయన. అదే నా బిగ్ బాస్ గేమ్ అంటేనే అది, బీ పాజిటివ్ అంతే. అది బర్ని గారు బాగా ఫాలో అవుతున్నారు, వేరే వాళ్ళకి కూడా ఆ పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు ఆయన. నిన్న మనం చూసిన హరీష్ ఇమాన్యుయల్ గొడవలో కానీ అలాగే బాత్రూమ్ విషయంలో కూడా బర్ని గారు ఇన్వాల్వ్ అయ్యి మానిటర్ నువ్వు కళ్యాణ్ అబ్బా నువ్వు తీసుకోవాలి, నువ్వు ఏది తీసుకుంటే అది ఫైనల్, అది డెసిషన్ నీ ఇష్టం అనేసి బర్ని గారు రైస్ చేశారు. అక్కడ కూడా ఇంపార్టెంట్ టైంలో మాట్లాడాల్సిన చోట బర్ని గారు డెఫినెట్గా స్టాండ్ అయితే తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. అదైతే చాలా ఇంప్రెసివ్ పాయింట్ బర్ని గారి నుంచి. తర్వాత రీతు ఆలు ఎలా ఉందనేసి అడిగితే పవన్ ఆలు మీలా ఉందని అయితే మాట అన్నాడు. ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయి అలా మాట్లాడుకుంటే ఓకే, లేదు వాళ్ళ ఫ్రెండ్స్ సరిగా అవ్వలేదు అంటే ఇదే రేపు నామినేషన్ పాయింట్ అవుతుంది వాళ్ళకి. ఎలా చిన్నవే మనసులో పెట్టుకుని నామినేట్ చేస్తుంటారు బిగ్ బాస్లో. మనం ఎన్ని సీజన్లు నేను చూడట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద అనిపిస్తుంది, ఏదో సరదాగా అన్నాం కదా అనుకుంటారు. కానీ ఇలాంటివి వాళ్ళు మనసులో పెట్టుకొని ఇంకెవరి మీద నామినేట్ చేయలేని టైంలో ఇలాంటి సిల్లీ పాయింట్స్ తీసుకొచ్చి ఆ రోజు నన్ను అలా అన్నావు కదా ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నా అంటారు, అంత సింపుల్. మరి ఈ పాయింట్ తర్వాత ఎప్పుడైనా రైజ్ అవుద్దో లేదో అనేది చూడాలి మనం. తర్వాత పవన్, ప్రియా, రీతు ముగ్గురి మధ్యలో డిస్కషన్ వచ్చింది ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి. హౌస్లో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి,
ఫ్రెండ్షిప్ మెయిన్ ఉండాలి అనేది రీతు పవన్ ఇద్దరు పాయింట్. ప్రియ మాత్రం నాకు అవసరం లేదు ఫ్రెండ్షిప్, నా ప్రతి ఒక్కరు బ్రదర్ సిస్టర్ అనేసి ఆవిడ చెప్పారు. పవన్ అయితే బ్రదర్హుడ్ సిస్టర్హుడ్ ఉండాల్సిన, అవి మ్యాండేటరీ ఏం కాదు, ప్రతి ఒక్కరు అలా చూడాల్సిన పని లేదు, ఫ్రెండ్షిప్ అనే ఇంకో ఎలిమెంట్ కూడా ఉంది, లెట్స్ హ్యావ్ ఏ హెల్దీ ఫ్రెండ్షిప్ అన్నట్టు ఆయన ఉద్దేశం. ప్రియా గారు మాత్రం లేదు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఫ్రెండ్షిప్ అన్నట్టు ఆవిడ వెర్షన్. మీకు గుర్తున్నట్లయితే హౌస్లోకి వచ్చే ముందు నాగసారికి ఐఎమ్ సింగిల్ అని అయితే చెప్పారు ప్రియ. అంటే నాగార్జున గారు అడిగారు ఆర్ యూ సింగిల్ అంటే ఎస్ ఐఎమ్ సింగిల్ అనేసి ఆవిడ చెప్పారు. ఏమో మరి ప్రియ గారు బయట కూడా అలా ఉంటే, లేదు నాకు ప్రతి ఒక్కరు బ్రదర్ సిస్టర్ అంటే ఇంకా సింగిల్గానే ఉంటారు కదా. అగైన్ ప్రియ గారి రిలేషన్ గురించి కూడా మనం మాట్లాడాల్సిన పని లేదు, అంత పర్సనల్గా వెళ్ళాల్సిన పని అయితే లేదు. ఆవిడ పర్సనల్ ఆవిడకు ఉంటాయి, మనం చూడాల్సింది గేమ్ ఎలా ఉంది. గేమ్ అంటే ఏంటబ్బా, హౌస్ మేట్స్ ఎంత హానెస్ట్గా ఉంటున్నారు, అదే కదా బిగ్ బాస్ గేమ్. ఎప్పుడు కూడా గేమ్ ఎలాగైనా ఆడినేవాడిని. ఫైనల్గా మనం విన్నర్ చేసింది ఎవరైతే హానెస్ట్గా ఉన్నారో వాళ్ళని 99% హానెస్టీగా చూస్తాం, 1% గేమ్ చూస్తాం జెన్యున్గా. తర్వాత సంజన గారు మాట్లాడితే ఒకటి మాట్లాడారు, శ్రీజ సైకో. డైరెక్ట్గా శ్రీజ మాట చెప్పలేదు, బ్లూ డ్రెస్ అనే దాన్ని మాత్రం ఇది చేశారు. బ్లూ డ్రెస్ వేసుకుంది శ్రీజ సైకో. నేను ఫుటేజ్ కోసం చేస్తున్నా అంటుంది కదా, ఆవిడైతే సైకో. నాకు ఐడెంటిటీ లేదా, నేను ఫుటేజ్ కోసం చేయాల్సిన పని నాకేంటి, నేనైతే ఫ్రాంక్గా దూరంగా ఉండమని చెప్పేసా అనేసి ఆవిడైతే చెప్పారు. నాకు శ్రీజ గురించి అలా చెప్పడం అనేది బ్యాక్ బిచ్చింగా అంటే ఒక విధంగా బ్యాక్ బిచ్చింగే, కానీ ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఎవరికైనా ఉంటుంది అబ్బా. ఒకళ్ళు మన గురించి ఏమన్నా ఇలా మాట్లాడారు అంటే వాళ్ళ ప్రజెన్స్ ఉన్నా లేకపోయినా మన ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపిస్తాం. ప్రతిసారి సంజన గారు శ్రీజన్ పాయింట్అవుట్ చేసి బ్యాక్ బిచ్చింగ్లో మాట్లాడారంటే అది కరెక్ట్ కాదు. కానీ ఇష్యూ ఇంకా ఫ్రెష్గా ఉంది కాబట్టి మేబీ 1-2 టైమ్స్ ఆవిడ గురించి ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడడం అనేది ఓకే, హ్యూమన్ నేచర్ కదా అది. ఆ మాత్రం కూడా మాట్లాడకపోతే, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ కూడా వెంటౌట్ అవ్వకపోతే మరి అలా చెప్పండి. చూద్దాం ఇంకా ఫ్యూచర్ ఎలా ఉందో. మీకు గుర్తుందో లేదో, తనుజ గారు ఫస్ట్ ఎపిసోడ్లోనే ఐ లవ్ స్టీలింగ్ అనేసి బిగ్ బాస్కి చెప్పారు ఆవిడ. ఐ లవ్ స్టీలింగ్ బిగ్ బాస్, అప్పుడు మజా ఉంటుంది, నేను మా ఇంట్లోనే చేస్తుంటా, బిగ్ బాస్ హౌస్లో చేయొద్దా అంటే మరి అలా కుదురుతుంది అన్నట్టు మాట్లాడారు ఆవిడ. సో అదే ఇదితోటి ఆవిడ బనానాస్ అయితే కొంచెం కిచెన్ ఏరియాలో ఉండి స్టీల్ చేయడం జరిగింది. రీతుకి, ఇమ్ముకి, బర్నీ గారికి బనానాస్ ఇవ్వడానికి అయితే ట్రై చేశారు. బర్నీ, రీతు, ఇమ్ము ముగ్గురు కూడా వద్దని చెప్పారు. అయితే ఫైనల్గా రీతు, ఇమ్ము కూడా ట్రై చేశారు తినడానికి. అయితే డస్ట్బిన్ దగ్గర కూర్చుని తినడానికి ట్రై చేశారు. అప్పుడు బర్నీ గారు మంచి జోక్ కూడా వేశారు, డస్ట్బిన్లో నుంచి తీసుకుని తింటున్నట్టు ఉంది తప్ప దొంగతనంగా తీసుకుని తింటున్నట్టు అయితే లేదు అనేసి చెప్పారు ఆయన. అక్కడైతే కొంచెం ఫన్ జనరేట్ అయింది. ఇలాంటివి ఉండాలి అబ్బా బిగ్ బాస్లో. మీరు పాస్ట్ సీజన్స్ చూస్తే ఇలాంటి చేసిన యాక్షన్స్ అన్నీ కూడా కొంచెం వరకు ఫన్ జనరేట్ చేశాయి. ఒక సీజన్లో అవినాష్ గారు అనుకుంటా, అవినాష్ గారు సేమ్ ఇలాంటి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు, దొంగతనంగా ఛార్జింగ్ పెట్టుకోవడం గేమ్లో. అది కూడా కొన్ని సీజన్స్లో అయితే ఇలా ఫన్ అయితే జనరేట్ అయింది, దొంగతనంగా తీసుకుని చేయడం అనే ఎపిసోడ్స్ అన్నీ కూడా హిట్ అయ్యాయి. మరి తనుజ గారు అవి చూసి ఇది చేస్తున్నారా, లేక ఆవిడ జెన్యున్గానే ఆవిడ స్టీలింగ్ అనేది ఇష్టమా అంటే చిన్న చిన్న దొంగతనాలు, స్టీలింగ్ అంటే పెద్ద పెద్ద బ్యాంక్ రాబరీలు ఏం కాదు, ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు చేయడం అనేది ఆవిడ నిజంగానే ఫన్ అనేది మనకు తెలియదు, కానీ ఫన్ అయితే జనరేట్ అయింది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది నామినేషన్స్ గురించి. టీజరే చూశారు, సంజనాన్ని నామినేట్ చేయడం అనేది టీజర్ అన్నట్టు చెప్పారు ఆయన. పిక్చర్ అభి బాగి అన్నట్టు మాట్లాడారు. అయితే గేమ్ అయితే పెట్టారు. గేమ్ ఎండ్లో ఎవరైతే సుత్తి పట్టుకుంటారో ఫస్ట్ వేరే కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో బదులు కొట్టాలి, అలాగే ఒకళ్ళు నామినేట్ చేయాలి. ఆ సుత్తి కామనర్స్లో ఎవరికైనా ఇవ్వాలి. వాళ్ళు కూడా సేమ్ అదే ఒపీనియన్తో ఉంటే వాళ్ళు నామినేట్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు పాయింట్స్ వ్యాలిడ్ కాదని చెప్పి వేరే వాళ్ళు నామినేట్ చేయొచ్చు అని అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక్కడ కామనర్స్ని నామినేట్ చేసే అవకాశం అయితే లేదు, ఓన్లీ సెలబ్రిటీస్ని మాత్రమే నామినేట్ చేయాలి. కానీ ఈ సుత్ అనేది కామనర్స్లో ఎవరికైతే రాలేదో, అంటే మన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుత్తి ఏ కామనర్స్కి అయితే ఇవ్వలేదో వాళ్ళైతే నామినేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కాదు, వెళ్ళిపోతారు, నామినేషన్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ కామనర్స్ ఏంటంటే సుత్తి సాధించుకోవడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్.
గేమ్ గెలవాలనేది సెలబ్రిటీస్ అయితే కామనర్స్కి సుత్తి రావాలి అనేది ఇప్పటి వరకు వాళ్ళు ఉన్న హౌస్లో ఉన్న బిహేవియర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సెలబ్రిటీస్తో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ సెలబ్రిటీ విన్ అయ్యారో దాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన కామనర్కి వాళ్ళు ఇచ్చుకుంటారు. సో అలా ఫస్ట్ అయితే రీతుకి తనుజకి పెట్టారు బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు ఇద్దరు కంటెస్టెంట్లు కూడా. రీతు తనుజ ఇద్దరు పార్టిసిపేట్ చేయాలని చెప్పారు. అయితే రీతు తనుజ గేమ్ ప్లే చేస్తున్నప్పుడు రీతుకి చిన్న ఇంజురీ అయితే జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి డాక్టర్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే రీతు కండిషన్ అర్థమైంది తనుజ గారికి, వెంటనే గేమ్ అయితే ఆవిడ స్టాప్ చేశారు. ఫోటో తీసుకెళ్ళి బదులు పడ్డం అలాంటివి ఏం చేయకుండా షీ ఇమిడియట్లీ స్టాప్ ద గేమ్. కానీ ఇక్కడ రీతు గారు హర్ట్ అయ్యారంట. దేనికి అంటే తనుజ గారు ఏంటి నన్ను ఏమన్నా స్టాప్ చేయడానికి ట్రై చేసి పడ్డారా ఆవిడ, అందుకే దెబ్బ తగిలిందా అనేసి క్వశ్చన్ రైజ్ చేశారంట. ఎందుకంటే ఆవిడ గేమ్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆవిడ తెలియదు కదా, మనకే తెలియలేదు ప్రాపర్గా అది ఇంజరీ ఎలా జరిగింది అనేది. సో తనుజ గారికి తెలిసే ఛాన్స్ లేదు, ఆవిడ ఫోకస్ అంతా గేమ్ మీద ఉంది. ఆవిడైతే గేమ్ జెన్యున్గానే ఆడారు, కంప్లీట్ ఫోకస్ అయితే దాని మీద పెట్టారు. తర్వాత షాక్ అయ్యారు ఎప్పుడైతే రీతు ఎమర్జెన్సీ అనేసి తెలిసిందో, షాక్ అయ్యారు. ఆవిడ జెన్యున్ రియాక్షన్ లాగా ఉంది. సో న్యాచురల్గా వచ్చే డౌటే కదా, ఎందుకంటే రీతు గారి హ్యాండ్ దాటుకుని అయితే తనుజ గారు వెళ్ళారు, అదైతే క్లియర్గా కనిపిస్తుంది మనకు కూడా. సో హ్యాండ్ నన్ను స్టాప్ చేయడానికి ట్రై చేసి పడిపోయి దెబ్బ తగిలిందా, ఎందుకంటే హ్యాండ్ వచ్చింది కాబట్టి, ఆవిడ గట్టిగా వచ్చింది కాబట్టి, లేదా జెన్యున్గా ఆవిడ గేమ్ ప్లే చేస్తున్నప్పుడు పడి ఇంజరీ అయింది అనేది ఆవిడకి పాయింట్ తెలీదు. సో అక్కడ ఉన్న హౌస్మేట్స్ని అయితే ఆవిడ అడగడం జరిగింది. దానికి రీతు గారు హర్ట్ అయ్యారు అనేసి మనకు అర్థమైంది ఎపిసోడ్ చూసిన తర్వాత. కాకపోతే దానికి హర్ట్ అవ్వాల్సినంత లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తనుజ గారికి తెలియదు కదా, ఆవిడ గేమ్లో ఉన్నారు, ఎలా ఇంజరీ అయిందో ఆవిడకి తెలిసే ఛాన్స్ లేదు, 99% ఛాన్స్ లేదు గేమ్ ఆడకుండా ఆవిడని చూస్తే తప్ప. సో ఆవిడ అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్, ఎవరికంటే ఒకటి వస్తుంది. మేబీ నన్ను స్టాప్ చేయడానికి చెయ్యేలా పెట్టి పడిపోయి ఇంజరీ అయిందా, లేక గేమ్ ప్లే చేస్తూ పడిందా అని జనరల్ క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది. నాకే వచ్చింది ఆ డౌట్. సో ఆ డౌట్ అడగడంలో తప్పులేదు. మరి రీతు ఎందుకు ఎమోషనల్గా ఇదయ్యారు అనేది, మరి అది మేబీ నేను విన్ అవ్వలేదు కాబట్టి చిన్న ఇది చేయొచ్చు అనేసి ఆవిడ అనుకున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే మళ్ళీ గేమ్ రెజ్యూమ్ చేయమని బిగ్ బాస్ గారు చెప్పారో, ఆబ్వియస్గా తనుజ గెలిచింది కాబట్టి తనుజ రీతు ఫోటో పగలగొట్టాలి. అక్కడ మీరు రీతు ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా, ఎలా చెప్పాలి, చాలా గర్వంగానా కన్నింగానా అనేది ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే, నేను ఓడిపోయాను కదా, షీ డిజర్వ్స్ ఇట్ కదా, అది తను విన్ అయింది కదా, ఓకే అన్న ఎక్స్ప్రెషన్ అయితే కాదు అది. నన్ను ఓడిస్తావా చూద్దాం అన్నట్టుగానే పెట్టారు ఆవిడ ఎక్స్ప్రెషన్ మాత్రం, అది రీతు గారు. అంటే చూడగానే ఏంటి రీతు రియాక్షన్ ఎలా ఉంది, చూసుకుందాం నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి లూజ్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ రియాక్షన్. మరి ఆ రియాక్షన్ ఎందుకు ఇచ్చారు అనేది ఆవిడకి తెలియాలి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ ఎప్పుడు సేఫ్టీ ఫస్ట్. బిగ్ బాస్ని మెచ్చుకోవాల్సిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, సేఫ్టీ డెఫినెట్గా చూస్తారు, అది ఎంత చిన్నదైనా సరే. అలాంటిది ఈ గేమ్లో గ్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయలేదు బిగ్ బాస్. అంటే అక్కడ పగలగొట్టేది పింగాని ప్లేట్ అయినా కానీ జనరల్గా ఇలాంటి చిన్న చిన్న టాసులకు కూడా గ్లాసులు ప్రొవైడ్ చేయడం అనేది ఇదివరకు మనం చూసాం. అంత కన్సర్న్ చేస్తాడు బిగ్ బాస్. మరి ఈ పింగాని ప్లేట్లు బదులు కొట్టే టైంలో మరి గ్లాసులు ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అనేది మేబీ టీమ్ లోపమా లేక ఫార్మాట్ అలా పెట్టుకున్నారు అనేది మనకు తెలియదు. తనుజ గారు అయితే సంజనాని నామినేట్ చేశారు, సేమ్ అదే బాత్రూమ్ ఇష్యూ పాయింట్ మీద. మీరు ముందే ఒప్పుకుంటే సరిపోయేది, డిస్కషన్ అంత పెట్టి ఒప్పుకున్నారు అంటే. ఆవిడ ఫ్లోరా సైని మీద కోపంగా ఉన్నారు. ఆవిడ సర్వెంట్ అనే మాట ఎందుకు తీసుకొచ్చారు, అలా ఎవరో చూడట్లేదు కదా ఇక్కడ, ఎవరికి సర్వెంట్ అన్న పాయింట్లో ఆవిడ అలా చెప్పిన విధానం కరెక్ట్ కాదు కాబట్టి నేను నా స్టాండ్ మీద ఉంటాను అనేసి ఆవిడ కొంచెం డిలే చేశారు హౌస్మేట్స్ ఒపీనియన్కి అగేన్స్ట్గా. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ఆవిడైతే ఒప్పుకున్నారు, హౌస్మేట్స్తో ఏకీభవించారు ఆవిడ. కానీ అదైతే ముందే చేస్తుంటే సరిపోయేది కదా అని తనుజ పాయింట్, దాని మీద నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. ఆవిడైతే సుత్తి తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇచ్చారు. కళ్యాణ్ కూడా సేమ్ పాయింట్, 14 మెంబర్స్కి అగేన్స్ట్గా డెసిషన్ తీసుకున్నారు, మీరు నా ఒపీనియన్ నాది అన్నట్టు కూర్చున్నారు.
ఆ డెసిషన్ అయితే కొంచెం ముందే తీసుకుని ఉంటే సరిపోయేది కదా అనేది కళ్యాణ్ వర్షన్. కానీ ఇక్కడ చెప్పాను కదా ఒక పాయింట్ ఎప్పుడైనా రేస్ చేసామంటే దాని మీద ప్రాపర్ స్టాండ్ తీసుకోకుండా వెంటనే ఓకే ఐ విల్ చేంజ్ మై డెసిషన్, ఐ విల్ ఫ్లిప్ మై డెసిషన్ అంటే చూసే మనకి ఇదేంట్రా అనిపిస్తుంది. సో ఆవిడ జెన్యున్ పాయింట్ తీసుకున్నారు కాబట్టి, కంఫర్ట్ మెయిన్ ఉన్నారు కాబట్టి, అందులోనూ ఫ్లోరా సైని గారు చెప్పాల్సిన విధంగా చెప్పలేదు. సో అందుకు నేను ఒప్పుకోను అనేసి ఆవిడ పాయింట్ మీద ఆవిడ ఉన్నారు కాబట్టి ఓకే కన్సిడర్ చేయొచ్చు ఆవిడ పాయింట్ వ్యాలిడ్ కింద. కళ్యాణ్ అయితే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు. ఇదే ఇష్యూని అడ్డు పెట్టుకొని ఒకవేళ సంజన గారు ఈ వీక్ వెళ్ళకపోతే ఇదే పాయింట్ మీద మల్టిపుల్ టైమ్స్ కళ్యాణ్ నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మిగతా హౌస్మేట్స్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ 2-3 వీక్స్ ప్రాపర్ రీజన్సే ఉండవు. తర్వాత కూడా ప్రాపర్ రీజన్స్ ఉన్న సిల్లీ రీజన్స్తో నామినేట్ చేసే సీజన్లు చాలా చూసాం మనం. ఇందులో కూడా అలా ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని సంజన గారిని మళ్ళీ 10th వీక్ 11th వీక్లో నామినేట్ చేసినా ఆశ్చర్యం లేదు. అలాంటి సీజన్లో కూడా చూస్తాం కాబట్టి మనం. ఇంకేం రీజన్ లేకపోతే బిగ్ బాస్ ఒక్కోసారి ఇద్దరినే ఇస్తాడు, లేదా ముగ్గురునే ఇస్తాడు. వీళ్ళు ముగ్గురులో ఎవరికి నామినేట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు అంటాడు. వేరే మిగతా వాళ్ళ మీద పాయింట్ లేనప్పుడు ఈ పాయింట్ లేదు ఇస్తారు కదా వాళ్ళు. లేదు ఆ వీక్లో సంజన గారు అలా చేశారు కదా నేను నామినేట్ చేస్తాను అని కళ్యాణ్ ఫ్యూచర్లో సంజన గారిని చేసే అవకాశం అయితే ఉంది. ఒక్క కళ్యాణే కాదు ప్రతి ఒక్కరు. కాకపోతే కళ్యాణ్ ఇక్కడ మానిటర్ చేసే ఇదిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కువ ఛాన్స్. నా మాట కూడా లెక్క చేయలేదు మీరు అన్న ఇదైతే ఉంటుంది. సంజన గారు అయితే కూల్గానే డీల్ చేశారు నామినేషన్ని. ఆల్రెడీ నామినేట్ అయ్యారు. ఆవిడ చెప్పిన పాయింట్ కూడా అదే, ఆల్రెడీ నేను నామినేట్ అయ్యాను అందులో ఏముంది అనేసి చెప్పారు ఆవిడ. అది వ్యాలిడ్ పాయింటే. మరి తనుజ కానీ కళ్యాణ్ కానీ ఇది ఎందుకు ఆలోచించలేదనేది తెలియదు. మేబీ వేరే వాళ్ళు ఇంకెవరు లేరు కాబట్టి నామినేట్ చేసేంత స్ట్రాంగ్ రీజన్ ఈవిడ్ని చేద్దాం అనేసి చేసి ఉంటారో లేక మర్చిపోయారో తెలియదు. కానీ ఆల్రెడీ నామినేషన్లో ఉన్న సంజన గారిని మళ్ళీ నామినేట్ చేశారు. అదే సంజన గారు ఫస్ట్ అందరూ యునానిమస్గా సంజన గారిని నామినేట్ చేసినప్పుడు హట్ అయ్యారు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం కూల్గానే తీసుకున్నారు. అదైతే నచ్చింది నాకు. కళ్యాణ్ తనుజ మాట్లాడినంతసేపు సంజన గారు కూల్గానే ఉన్నారు. అసలు ఆవిడ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి మాట్లాడింది కూడా లేదు. వాళ్ళ ఫ్లో ఇంటరప్ట్ చేసింది కూడా లేదు. నేను ఒప్పుకున్నాను కదా, లాస్ట్కి నేను గివప్ ఇచ్చాను కదా, మీ ఒపీనియన్కి నేను ఏకీభవించాను కదా అనేసి అయితే చెప్పారు ఆవిడ. సింగిల్ పాయింట్ అంతే. ఓకే మీరు ఏ పాయింట్ అయితే చెప్తున్నారో దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను కదా అన్నట్టు ఒక పాయింట్ అయితే మాట్లాడారు. అది జెన్యున్ వ్యాలిడ్ పాయింట్. లేదా అదేదో ముందే చేస్తుంటే బాగుండేది అనేది తనుజ, అలాగే కళ్యాణ్ పాయింట్. సంజన గారు ఈ విషయంలో చాలా ఇది అనిపించారు. ఎందుకంటే ఇలాంటి నామినేషన్లు ఎన్నో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చూసాం మనం. సంజన గారు ఇలా ఓకే టేక్ ఇట్ ఈజీ, ఆల్రెడీ నామినేట్ అయ్యాను, పైగా నేనైతే ఎటువంటి ఇది లేదు, నేను జెన్యున్గానే పాయింట్ రేస్ చేశాను, కంఫర్ట్ కోసమే చూసుకున్నాను అన్నట్టు సంజన గారు కూల్గా డీల్ చేస్తారు. అదైతే కొంచెం నచ్చిన పాయింట్ నాకైతే. తర్వాత బర్నీ గారు వైపు చూపించి నేను ఒప్పుకున్నాను కదా లాస్ట్లో అనేసి బర్నీ గారి మీద చేసి కూడా ఆవిడ చెప్పారు. కానీ బర్నీ గారు ఎప్పుడు స్టాండ్ తీసుకుని ఆయన అంత ఇదిగా రియాక్ట్ అయితే అవ్వలేదు. మరి అది దేని గురించి, ఆయన ఏమన్నా అన్హ్యాపీగా ఉన్నారా సంజన మీద ఏంటి అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. ఆయన అయితే ఎప్పుడు స్టాండ్ తీసుకుని ప్రాపర్గా మాట్లాడాయని, ఆయన కనీసం ప్రాపర్ హెడ్ నాట్ కూడా అలా చేయలేదు. ఆవిడ నేను మాట్లాడాను కదా, నేను ఒప్పుకున్నాను కదా, మీకు కూడా చెప్పాను కదా బర్నీ గారు అంటే అన్నాడు అంతే తప్ప జెన్యున్గా అవునా చెప్పారు ఎస్ షీఈ్ రైట్ అనేది అయితే ఆయన అనలేదు. మేబీ ఆవిడ బిహేవియర్ మీద ఆయనకు కూడా అంత ఇంప్రెషన్ లేక అనుకుంటున్నాను నేనైతే. తర్వాత సృష్టి వర్మ రాము ఇద్దరికి పెట్టారు. రాము కోర్స్ చాలా యాక్టివ్. ఆయన మేబీ చిన్న సైజ్ అవడం వల్ల లేక ఆల్రెడీ చాలా యాక్టివ్ పర్సన్ అవడం వల్ల తెలియదు, కానీ ఆయన అయితే చాలా యాక్టివ్గా గేమ్ ఆడాడు. సుత్త ఆయనే తీసుకున్నాడు. ఆయన అయితే సుమన్ నామినేట్ చేశారు. సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేశారు. ఆయన ఇచ్చిన రీజన్ అయితే ఇది, సుమన్ యాక్టివ్గా లేరు, మిగతా కంటెస్టెంట్స్తో కంపేర్ చేస్తే మేమందరం యంగ్, చాలా యాక్టివ్, ఆయన మనలా యంగ్ కాదు, అంత యాక్టివ్ కూడా కాదు కదా, సో అందుకు ఆయనకు ఇది చేస్తా అన్నాడే తప్ప వేరే పాయింట్ అయితే లేదు. ఆయన అయితే సుత్తి తీసుకెళ్ళి హరీష్కి ఇచ్చాడు. హరీష్ కూడా సేమ్ అదే పాయింట్ మాట్లాడు, సుమన్ మీరు యాక్టివ్గా లేరు కదా అందుకే నామినేట్ చేస్తున్నాం అన్నట్టు ఆయన చెప్పారు. తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ అలాగే హరీష్కి ఇద్దరికి సుత్తి వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరిని నిలబెట్టి మీరు డిస్కస్ చేయండి, డిస్కస్ చేసి నెక్స్ట్ ఎవరిద్దరు అనేది మీరు డిసైడ్ చేయండి కంటెస్ట్ చేయడానికి, గేమ్ ప్లే చేయడానికి అనేసి అంటే వాళ్ళు చాలాసేపు డిస్కస్ చేసుకొని భరణి ఇమాన్యుయల్ అయితే బెటర్ అనేసి
ఫైనల్ చేశారు. ఎలా అంటే ఇక్కడ ఓకే చూస్ చేసుకోమన్నారు కదా అని చెప్పి ఎవరో ఒకరిని ఇద్దరిని చూస్ చేసుకుంటే వాళ్ళ డెసిషన్ కరెక్ట్గా లేదని మనం డిసైడ్ చేస్తాం కదా. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సుమన్ శెట్టి గారిని బర్నీ గారిని పెట్టారు అనుకోండి, గేమ్ వన్ సైడ్ అయిపోద్ది. అప్పుడు లేదా బర్నీ గారు డెఫినెట్గా విన్ అవుతారు, సుమన్ శెట్టి లూజ్ అవుతారు, అందరికీ తెలిసిన పాయింట్. వాళ్ళ మీద అలాంటి ఇది రాకూడదు కాబట్టి వాళ్ళు చాలాసేపు డిస్కస్ చేసుకుని చాలా పాయింట్స్ మాట్లాడుకొని ఓకే ఇమ్మాన్యుయల్ అలాగే బర్నీ అయితే కరెక్ట్, ఇద్దరికి పోటాపోటీగా ఉంటుంది. దానికి వాళ్ళు అనుకున్న పాయింట్ ఏంటంటే కోర్స్ బర్నీ గారు స్ట్రాంగ్ చూడడంలో తెలిసిపోతుంది, ఏమో కోర్స్ ఫ్యాట్ ఉన్నా కానీ కొంచెం స్ట్రెంత్ ఉంటుంది కదా, అలాగే కొంచెం లేజీ అన్న వర్డ్ అయితే వాడాడు కళ్యాణ్. అది ఏమో అయితే ఒప్పుకోలేదు, లేదు లేజీ అనేది వద్దు, ఫ్యాట్ అనేది ఓకే నేను ఒప్పుకుంటాను అనేసి అన్నాడు ఆయన. కానీ ఎలా జడ్జ్ చేస్తారండి ఒకళ్ళు లేజీ అని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ ఒక్క విషయంలో కళ్యాణ్ గారు నాకు కొంచెం ఆఫ్ అనిపించారు. లేదు యాక్చువల్గా సంజన గారి మీద అంత సీరియస్ అవ్వడం కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆయన మానిటర్, ఇప్పుడు ఫ్లోరా సైని గారు అనేది లేదు నేను పని చేస్తున్నాను కదా, నేను సర్వెంట్నా ఏంటి అన్న ఫీలింగ్ ఇంటర్నల్గా ఉండొచ్చు ఆవిడకి ముందు నుంచి. నాకు ఈ వర్క్ చెప్పారు కదా నేను ఏమైనా సర్వెంట్నా, బిగ్ బాస్ హౌస్కి నేను ఏమైనా సర్వెంట్నా అనే ఫీలింగ్ ఆవిడకి లోపలే ఫస్ట్ నుంచి ఉంటే అది బయటకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ కూల్గా డీల్ చేసింది ఎవరు, మానిటర్. ఎవరైతే మానిటర్ చేస్తున్నారో ఆ డ్యూటీ మానిటర్ చేస్తుంది కళ్యాణ్. అట్లీస్ట్ కళ్యాణ్ అయినా కూల్గా, లేదంటే సంజన గారు ఇది పరిస్థితి అని ఆయన ముందే చెప్పుకుంటే కూల్గా అప్పుడు ఒప్పుకున్నవారేమో సంజన గారు తెలియదు కదా. కానీ ఆయన చాలా సీరియస్ అయ్యాడు. మీరు ఎపిసోడ్ చూసినట్టయితే అసలు చాలా వాయిస్ అయితే రైస్ చేశాడు కళ్యాణ్, నా మాట నువ్వు కాదంటావా, నేనే ఇక్కడ ఈ డ్యూటీ ఇన్ఛార్జ్ని, నా మాట కాదనడానికి నువ్వెవరు అన్నట్టుగానే ఆయన కొంచెం రియాక్ట్ అయ్యారు. అది కొంచెం నాకు ఆఫ్ అనిపించింది. అలా కాకుండా కూల్గా మాట్లాడి సెటిల్ చేస్తున్నా సరిపోయేది. ఆయన అయితే ఫస్ట్ నుంచి అంటే మరి మనకు చూపించిన ఫుటేజ్లో ఫస్ట్ నుంచి కూడా ఆయన సీరియస్గానే డీల్ చేశాడు సంజన గారితో. మరి అది నాకైతే ఆఫ్ అనిపించింది. అలాగే సేమ్ ఇమ్మోని లేజీ అనడం కూడా నాకు ఆఫ్ అనిపించింది. ఎందుకంటే పర్సన్ ఫ్యాట్గా ఉన్నంత మాత్రం లేజీ అని ముద్ర వేయడం అది కరెక్ట్ కాదు కదా. కళ్యాణ్ ఫ్యూచర్లో కొంచెం ప్రాబ్లమాటిక్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. గేమ్స్ ఎలా ఆడతాడో అనేది తెలియదు నాకు, కానీ ఆయన మాట పరంగా స్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆయన వల్ల గొడవలు జరిగే అవకాశాలు కొంచెం వస్తాయి అని అయితే నాకు అనిపిస్తున్న ఫీలింగ్. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కమెంట్ చేయండి. ఇదేనబ్బా ఈరోజు జరిగిన టాపిక్స్ అయితే ఇవే. ఈరోజు ఎవరెవరికి గొడవ జరిగింది అనేది ఒక చిన్న కన్క్లూషన్లా చూద్దాం. ఒకటి, ఇమ్ము కళ్యాణ్కి చిన్న రప్చర్ అయితే జరిగింది. ఏది లేజీ అనే వర్డ్ యూజ్ చేశారు కదా, అక్కడైతే రప్చర్ అయితే మొదలైంది. అది ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. నెంబర్ 2, మన సంజన గారు సుమన్ శెట్టి గారి నామినేషన్ టైంలో సంజన గారికి ఆయన తెలుగు తెలుసు అన్న పాయింట్ మాట్లాడాడు కదా, తెలుగులోనే చెప్పాను అన్న మాట మాట్లాడాడు కదా, అది అయితే అవకాశం ఉంది. అదైతే చిన్న రప్చరే, అది పూడ్చిపోయినా పర్లేదు, అది పూడ్చిపోయినా ఆశ్చర్యం లేదు. ఒకటి తనుజ సంజనాన్ని నామినేట్ చేయడం మేబీ అవ్వచ్చు. అలా కళ్యాణ్ సంజన ఇద్దరు కానీ కంటిన్యూ అయితే డెఫినెట్గా ఫ్యూచర్లో పెద్ద గొడవలు అవుతాయి వీళ్ళిద్దరి మధ్య అనేది నాకు అనిపిస్తుంది. అలాగే సంజన శ్రీజ కూడా ముందు ముందు పెద్ద గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయైతే నేను అనుకుంటున్నాను. అలాగే రాము ప్రియ ఈరోజైతే రప్చర్ జరిగింది, అది 50-50 ఛాన్సెస్, ఫ్యూచర్లో పెద్ద గొడవ అవ్వచ్చు లేదా కంటిన్యూ అవ్వకపోవచ్చు. అలాగే తనుజ మరి హరీష్ ఫుడ్ విషయంలో వాళ్ళకి కూడా చిన్న రప్చర్ అయితే మొదలైంది. అది పెద్దదవుతుందా మళ్ళీ కథం అయిపోతుంది అనేది చూడాలి. ఫ్లోరా సైని అలాగే మన సంజన గారు వీళ్ళది పెద్ద గొడవే, మేబీ కంటిన్యూ అయ్యే అవకాశాలు 99% ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య గొడవలు. వీళ్ళిద్దరూ ఎవరొకరు వెళ్ళిపోతే తప్ప ఆగు నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య గొడవ. అలాగే రాము శ్రీజ కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే రాముకి వర్క్ ఇచ్చిందే శ్రీజ. అలాగే రామునే శ్రీజ ఫుడ్ తినవ్వకుండా మాట అడ్డేసాడు.
సో ఈ రెండు రప్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో వీళ్ళిద్దరి మధ్యన, మన కన్క్లూషన్కి అంతే. అయితే నా చిన్న గెస్, ఫ్యూచర్లో ఎవరెవరు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే కనుక ఎర్లీ టు డిసైడ్ అనుకుంటా, రేపు చెప్తా. ఓకే, ఒక చిన్న మాట. ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అనుకుంటున్నా రివ్యూస్ పెట్టాలని, ఫస్ట్ టైం పెట్టాను. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ నేను చేయాల్సిన కరెక్షన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. పాజిటివ్ క్రిటిసిజం నేను ఎప్పుడు తీసుకుంటాను. కన్స్ట్రక్టివ్ మ్యాటర్లో ఉంటే డెఫినెట్గా తీసుకుంటాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Signing off, your Anthony. Fikar le Dentoni. Keep subscribing. Love you all.